బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విన్స్తో ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ టీంకి ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అవసరం ఉంటుందా? ఏదైతే గాయంతో ఉన్నాడు, ఫిట్నెస్ లేదు అని చెప్పి ప్యాట్ కమిన్స్ ఈ కొన్ని మ్యాచెస్ నుంచి ఆడట్లేదో, ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ టీంకి ఉన్న ఫామ్‌ని చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఆడే అవసరం పడుతుందా? ఎందుకంటే యాక్చువల్లీ 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడాలి. ట్రేవిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ మలింగ అండ్ లేటెస్ట్‌గా మధుశంక యాడ్ అయ్యాడు. లేటెస్ట్ మ్యాచ్‌లో ఏదైతే ఎస్ఆర్హెచ్ మంచి బౌలింగ్ పెట్టి డీసీని మ్యాచ్ విన్ అయిందో, మధుశంక చాలా మంచి క్రూషియల్ స్పెల్స్ ఏసాడనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఇంజ్యూరీ ఉంది, ఫిట్నెస్ సరిగ్గా లేదని చెప్పి టెస్ట్‌లకి వెళ్ళడం, మ్యాచ్‌కి వస్తాడని చెప్పి సస్పెన్స్‌తో ప్రొలాంగ్ అవుతుంది గానీ, ప్యాట్ కమిన్స్ అయితే టీంలోకి రావట్లేదు. బట్ ఇషాన్ కిషన్ ఎప్పుడైతే కీపింగ్ వదిలేసి బయటకొచ్చి గ్రౌండ్ ఫీల్ చూసుకొని, బౌలర్‌తో ఇంటరాక్ట్ అయ్యి, ఫీల్డ్ సెట్ చేసుకొని చేంజెస్ చేస్తున్నాడు. అప్పటి నుంచి లాస్ట్ 3 మ్యాచెస్ సన్‌రైజర్స్ విన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఏంటంటే ఇషాన్ కిషన్ ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతూ చేస్తున్నాడు ఆ కెప్టెన్సీ అండ్ బౌలింగ్ కూడా, బ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అవసరం పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దిల్‌షన్ మధుశంక యాక్చువల్‌గా మనకి టీ20 వరల్డ్ కప్‌లో కూడా అంతగా ఆడించలేదు శ్రీలంక. బట్ ఐపీఎల్‌లోకొచ్చాడు. వచ్చిన తర్వాత మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు ఫస్ట్ మ్యాచ్‌లో ఇచ్చిన ఛాన్స్‌లో. బట్ అన్ని మ్యాచెస్‌లోనే అంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాడా అనేది డౌట్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్‌కున్నంత ఎక్స్‌పీరియన్స్ మధుశంకకి లేదు. అండ్ మధుశంక బ్యాటింగ్ చేయగలుగుతాడా అంటే చేయలేడు. ప్యాట్ కమిన్స్ వస్తే ఒకవేళ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా కలిసొస్తది. అండ్ అండర్ ప్రెషర్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది క్లియర్‌గా అర్థమవుతుందని ప్యాట్ కమిన్స్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఒకవేళ ప్యాట్ కమిన్స్ అవసరం ఉంటుందా సన్‌రైజర్స్‌కి అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. కొంతమంది ఏంటంటే ఈ టీమ్ ఇలా సెట్ అయిపోయింది. అసలు ప్యాట్ కమిన్స్‌తో అవసరం లేదు. బౌలింగ్ సెట్ అయింది, బ్యాటింగ్ సెట్ అయింది, ఫీల్డింగ్ సెట్ అయింది. అందరూ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ అదేం కాదు. ప్యాట్ కమిన్స్ ఈజ్ సంథింగ్ ప్యూర్ డిఫరెంట్ అనమాట. ప్యాట్ కమిన్స్ ఉంటే ఎందుకంటే ఆస్ట్రేలియన్ క్రికెట్ అంటే చాలా మంచిగా ఎత్తుకు పై ఎత్తులు ఏస్తా ఉంటారు. ఏ టైంకి ఎలాంటి బౌలర్‌ని ఎయ్యాలి, ఏ కండిషన్స్ ఎలా యుటిలైజ్ చేసుకోవాలని. సో, ఆస్ట్రేలియన్ నేషనల్ టీమ్‌ని కూడా లీడ్ చేసిన ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా సన్‌రైజర్స్‌కి హెల్ప్ అవుతది. మనం కొన్ని సీజన్స్‌లో నుంచి చూసాము. ప్రెజెంట్ కూడా తను ఏదైతే ఫిట్నెస్ వల్ల కొంచెం దూరంగా ఉన్నాడో అది కాకుండా కొంచెం ఫిట్ అయితే ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్‌నైతే ప్లేయింగ్ లెవెల్‌లో ఇంక్లూడ్ చేయాల్సిందే. ఒకవేళ దిల్‌షన్ మధుశంక ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేసినా ఒకవేళ ప్యాట్ కమిన్స్ వస్తే తను జరగాల్సిందే. ప్యాట్ కమిన్స్‌కి ఖచ్చితంగా ప్లేస్ ఇవ్వాల్సిందే. సో, మీరేమనుకుంటారు? ఒకవేళ ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఫిట్ అయితే టీమ్‌లో పెట్టాలా? లేదంటే టీమ్ ఫెయిల్యూర్ వరకు వెయిట్ చేయాలా? అంటే మధుశంక ఫెయిల్ అయ్యే వరకు ఒక మ్యాచ్ అయితే సెట్ అయ్యాడు. ఇషాన్ మలింగ కూడా సెట్ అయ్యాడు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఫెయిల్ అయితేనే ఛాన్స్ ఇవ్వాలి. అప్పటిదాకా విన్నింగ్ కాంట్రిబ్యూషన్‌ని కంటిన్యూ చేయాలా? లేదంటే ప్యాట్ కమిన్స్ గురించి బ్రేక్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.